అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి ఏది కొనాలి? ఏది శ్రేయస్సును పెంచుతుందో తెలుసుకోండి. ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం మే 10న జరుపుకోనున్నారు. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అందుకే ఈ రోజున లక్ష్మీదేవికి పూజలు చేసి ఆమె ఆశీర్వాదం కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల లభించే సంపద ఎప్పటికీ కోల్పోకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. క్షయం కలగకుండా ఉండుగాక, ఇల్లు ఎల్లవేళలా సుఖశాంతులు, సంతోషం, సంపద, ఆస్తి, శ్రేయస్సుతో నిండి ఉండాలని, ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలను చేస్తారు. అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా దాని ఫలితాలు శాశ్వతంగా ఉంటాయని, సిరి సంపదల్లో ఎలాంటి తగ్గుదల ఉండదని విశ్వసిస్తారు. రోజంతా శుభ సమయం. అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున అన్ని రకాల శుభకార్యాలు చేయవచ్చు. ఎందుకంటే ఆ రోజు ప్రతి సెకను శుభ ముహూర్తమే కనుక ఈ రోజు ఏ పని చేయడానికైనా పంచాంగం అవసరం లేదు. అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలా? విశ్వాసం ప్రకారం అక్షయ తృతీయ రోజున బంగారు, వెండి ఆభరణాలు, గృహాలు, వాహనాలు మొదలైనవి కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. ఈ రోజున బంగారు ఆభరణాలను విరివిగా కొనుగోలు చేస్తారు. కొన్ని కారణాల వల్ల బంగారం కొనలేకపోయిన చాలా మంది ఈ రోజున వెండిని కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం శ్రేయస్కరమా అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. ఈ రోజున ఏ లోహం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి, ఇంటికి సంపదలు చేకూరుతాయి? బంగారం, వెండి లోహాలు రెండూ వాటి సొంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అందువల్ల అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి రెండింటినీ కొనుగోలు చేయవచ్చని నమ్ముతారు. బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. బంగారం లక్ష్మీదేవి రూపంగా కూడా పరిగణించబడుతుంది. ఈ నమ్మకం వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటంటే, దేవతలు, రాక్షసుల మధ్య సాగర మథనం సమయంలో బంగారం కూడా బయటకు వచ్చింది. దీనిని విష్ణువు స్వీకరించాడు. అందుకే బంగారాన్ని లక్ష్మీదేవి రూపంగా భావించేవారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.